హైదరాబాద్లో నిన్న రాత్రి కురిసిన కుంభ వృష్టికి మొత్తం నగరం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది సార్. జనజీవనం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ కిలోమీటర్ల మేర ఆగిపోయింది. ప్రజలంతా చాలా ఇబ్బంది పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు అధికారులకు, వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పేసి, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దు అని చెప్పి కూడా ఆదేశించిన పరిస్థితి, పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సార్, ఎందుకు సార్ హైదరాబాద్ నగరంలో ఈ పరిస్థితి? గతంలో కూడా అప్పుడప్పుడు చూసాం, కానీ ఈ మధ్య తరచూ కుంభవృష్టి పడుతూ ఉంది, నగరం అంతా అతలాకుతలం అయిపోతూ ఉంది. ఎందుకు సార్ నగరాల్లో వరదలు, అర్బన్ ఫ్లడ్స్ మీద మీ అభిప్రాయం? అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా అర్బన్ ఫ్లడింగ్ను కూడా ఒక డిజాస్టర్గా భావించింది. అంటే ఒకప్పుడు మనకు తీర ప్రాంతాల్లో మాత్రమే వరదలు వచ్చేవి, కానీ ఇప్పుడు మహానగరాలు, తీరమే లేని నగరాల్లో కూడా వరదలు వస్తున్నాయి. ఈ వరదలు ఒక్క హైదరాబాద్కే కాదు, మీకు బెంగళూరు, ఢిల్లీ, ముంబై, ఇలా మేజర్ సిటీస్ అంతటా ఇదే ప్రాబ్లం. సో ఇది మీరు అన్నట్లు ఇయర్ అండ్ ఇయర్ పెరుగుతూ వస్తున్నాయి కూడా. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఈవెంట్స్, అంటే నగరాల్లో ఇలాంటి వార్తలు మనం ఒకప్పుడు ఆ సీజన్లో ఒక్కసారో రెండుసార్లు చూసేవాళ్ళం. ఇవాళ వారంలో 2 సార్లు చూస్తున్నాం మనం. మీరు గమనిస్తే ఇదే వార్త దాదాపు వారంలో ఒక 2 టైమ్స్ అన్న వస్తుంది. సో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది అంటే, మీరు అన్నారు చూడండి కుంభవృష్టి అని. ఈ కుంభవృష్టి అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ పెరుగుతున్నాయి. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్ అంటే ఏంటంటే టూ మచ్ రైన్ఫాల్ ఇన్ ఏ టూ లిటిల్ టైమ్ ఇన్ ఏ స్మాల్ ఏరియా. అంటే అత్యధిక వర్షపాతం కొద్దిసేపట్లో ఒక చిన్న ఏరియాలో పడుతుంది. అంటే ఈ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్కు. హై ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్, భారీ వర్షం, కుండపోత లాంటి వర్షం, అది కూడా ఒక 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ భారీగా పడిపోతుంది. అదే కుంభవృష్టి ఇప్పుడు ఉదాహరణకు ఒక 10 సెంటీమీటర్ల వర్షం ఉంది. ఇది స్ప్రెడ్ ఓవర్ 2 days పడ్డదనుకో, మనకేమీ కాదు. స్ప్రెడ్ ఓవర్ హైదరాబాద్ సిటీ అంతా పడ్డదనుకో, ఏమీ కాదు. కానీ ఒక చిన్న ఏరియాలో ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు భారీ వర్షపాతం, ఈ 3 కలిసి రావడంనే మనము ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటాం. ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ రావటానికి కారణం క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు వల్ల. మనము ఈ గ్లోబల్ వార్మింగ్ చాలాసార్లు మాట్లాడుకున్నాం, భూతాపము, వీటి వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇంటెన్సిటీ పెరిగింది. సో దీనికి మనం ఏం చేస్తామని ఎవరైనా అనొచ్చు, కానీ ఎప్పుడు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రిన్సిపల్ ఏంటంటే ప్రివెన్షనే కాదు, మిటిగేషన్. అంటే మానవ చర్యల ద్వారా మనము సమస్యను తీవ్రతరం చేస్తున్నామా, సమస్యను తగ్గించుకుంటున్నామా అని. ఆ మాటకొస్తే క్లైమేట్ చేంజ్కే మానవుల చర్యల కారణం. అందులో ఆ క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావం నుంచి మనం మిటిగేట్ అవుతున్నామా లేదా, అంటే తగ్గించుకుంటున్నామా, సమస్యను పెంచుకుంటున్నామని. మన దేశంలోనే ఈ మహానగరాల్లో జరుగుతుందంటే మనం పెంచుకుంటున్నాం దాన్ని. ఎలా పెంచుకుంటున్నామని దానికి ఒకటి, ఎకానమీ అనివార్యంగా అర్బనైజేషన్ వైపు దూసుకెళ్తోంది. మనము ఇట్ ఈస్ ఏ కామన్ ఫినామినన్. ఇప్పుడు 63% ఆఫ్ ఇండియా జీడిపి కమ్స్ ఫ్రమ్ సిటీస్. ఇప్పుడు అంటే మన దేశ జాతీయ ఆదాయంలో 63% నగరాల నుంచే వస్తుంది. అందుకే నగరాలను కాపాడుకోవడం మరీ ముఖ్యమవుతుంది. ఎందుకంటే నగరాలే దెబ్బతింటే మీకు దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. 35% ఆఫ్ ద పాపులేషన్ మీరు నగరాల్లో జీవిస్తున్నారు. ఒకప్పుడు మహాత్మా గాంధీ మాటలు, ఇండియా లీవ్స్ ఇన్ విలేజెస్ అనేవాళ్ళు. ఇవాళ ఇండియా లీవ్స్ ఇన్ సిటీస్ అనాలి మనం. సో ఈ అర్బనైజేషన్ ఫినామినా ఇంకా రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు 2030 నాటికి 73% ఆఫ్ జీడిపి నగరాల నుంచే రాబోతుంది. ఎందుకంటే ఎకనామిక్ యాక్టివిటీ మొత్తము నగరాల్లోనే కేంద్రీకృతమై ఉంటుంది. ఎకనామిక్ యాక్టివిటీ నగరాల్లో కేంద్రీకృతమైతే పాపులేషన్ కూడా నగరాల్లో కేంద్రీకృతమవుతుంది. ఎందుకంటే ఇది 2 రిలేటెడ్ కనుక. ఎకనామిక్ యాక్టివిటీ కేంద్రీకృతం అయితేనే జీవనోపాధి, ఉపాధి అక్కడే ఉంటుంది కనుక అక్కడికి వస్తూనే ఉంటారు. పట్నం పోదాం రావే పిల్ల అని పాత కాలంలోనే సినిమా పాట ఉంది. పట్నం పోయి ఏదైనా చేసి బతకచ్చు అంటారు. గ్రామాల్లో ఉంటే ఉపాధి ఉండదు, జీవనోపాధి ఉండదు. నగరానికి వెళ్తే ఏం చేసుకొనైనా బతకచ్చు అని. సో అందువల్ల ఈ నగరాల ఎకానమీ అనేది
అలాగే నేషనల్ ఎకానమీలో, నేషనల్ లైఫ్లో నగరాలు అనేది గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ దానికి తగ్గట్టు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందా? ఇప్పుడు మీరు హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాదులో ఉన్న వర్షపు నీటిని తొలగించే వ్యవస్థ, స్టార్మ్ వాటర్ డ్రైన్ సిస్టమ్స్ అంటారు. అలాగే హైదరాబాదులో ఉన్నటువంటి సహజ నీటి పరివాహక వ్యవస్థలు, నేచురల్ డ్రైనేజ్, అలాగే హైదరాబాదులో ఉన్నటువంటి నేచురల్ సింక్ అంటే వర్షపు నీరు ఇనికేటువంటి సహజ వ్యవస్థలు, ఇవి వెట్ ల్యాండ్స్ కావచ్చు, గ్రీన్ కవర్ కావచ్చు, వాటర్ బాడీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతున్న అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుగుణంగా లేవు. అందువల్ల జనాభానేమో భారీ వేగంతో పెరుగుతోంది, దానికి తగ్గట్టు డ్రైనేజ్ అండ్ సివరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం లేదు. ఫలితంగా వస్తున్నటువంటి మొదటి సమస్య ఇది. అంటే ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్, ఫాస్టర్ అర్బన్ గ్రోత్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెఫిసిట్ ఏమో భారీగా ఉంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి అంటే అర్బన్ లోకల్ బాడీస్ సాధ్యమే కాదు. నగరాల్లో ఉన్నటువంటి మీకు జిహెచ్ఎంసి లాంటి లోకల్ బాడీస్తో, వాళ్ళకున్న రిసోర్సెస్తో ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఛాలెంజ్ను ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఇది జరగాలి అంటే పెద్ద ఎత్తున ప్రభుత్వాలు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయాలి. అందులో ఇవి న్యూ సిటీస్ కావు. ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న నగరం ఇది. సో ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ 400 years ఎవాల్వ్ అవుతూ వస్తుంది. కనుక నువ్వు ఇప్పుడు కొత్తగా కడుతున్న అమరావతి లాంటి సిటీ అయితే 50 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలని కూడా దృష్టిలో పెట్టుకుని కట్టచ్చు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అలా సాధ్యం అయ్యే పని కాదు. కనుక మీకు ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాస్త ఓవర్హాల్ చేయాలి. సో అది జరగడం లేదు. ఇది మొదటిగా వచ్చే సమస్య. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీకు కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ డ్రివెన్ అర్బన్ గ్రోత్, నగరాలు ప్రజల జీవన అవసరాలకు అనుగుణంగా పెరగడం లేదు, రియల్ ఎస్టేట్ రంగం అవసరాలకు అనుగుణంగా పెరుగుతుంది. సో మీకు రియల్ ఎస్టేట్ అనుగుణంగా పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ వస్తుంటుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొన్ని ఏరియాలో పెరుగుతుంది. మీరు ఇప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ వెళ్ళండి, ఫైనాన్షియల్ సిటీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళండి, మీరు గూగుల్ ఈ ఉన్న దగ్గర వెళ్ళండి, న్యూయార్క్లో ఉన్నట్టు, మ్యాన్హట్టన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మీకు చిన్న చిన్న నగరాలు, హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల్లో లేళ్ళకి వెళ్ళండి, ఎలా ఉంటుందో చూడండి. సో సిటీలోనే వితిన్ ద సిటీ ఒక రకంగా ఉంటుంది. సో ఈ పరిస్థితి రావటానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే నగరాల్లో ఉండేటువంటి బ్లూ అండ్ గ్రీన్ స్పేసెస్ అంటారు. బ్లూ స్పేస్ అంటే వాటర్ బాడీస్, మీకు గ్రీన్ స్పేస్ అంటే చెట్లు, గ్రీనరీ. ఈ రెండు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. అందుకే ఈ మధ్యకాలం ఇప్పుడు బతుకమ్మ కుంటను రివైవ్ చేసి ప్రారంభిస్తున్నారు చూడండి. సో ఒకప్పుడు ఈ మీకు రకరకాల హైదరాబాద్ వాజ్ కన్సిడర్డ్ సిటీ ఆఫ్ లేక్స్, సరస్సుల చెరువుల నగరం ఇది. కానీ ఇవాళ మురికి కుప్పాలుగా మారిపోయాయి, డ్రైనేజ్ కుప్పాలుగా మారిపోయాయి. ఢిల్లీ అయితే యమునా నదినే మురికి కూపంగా మార్చేది. యమునా నదిలో మురికి నురుగొస్తుంది. అంతటి స్థాయిలో మనం వాటర్ బాడీస్ని కంటామినేట్ చేసాం. ఏ దేశం అన్నది? మన దేశము, మన ధర్మంలో పంచభూతాలను మనం పూజిస్తాం దేవుళ్ళలాగా. పంచభూతాలను పూజించడం అనేది హిందూ ధర్మం యొక్క స్వభావం. మీకు భూమి, నీరు, గాలి, ఆకాశము, మనం వీటిని పూజిస్తాం. గౌరవించడం కాదు. భూమాత అంటాం, మనం వాయుదేవుడు అంటాం. మనకున్న మతంలోనే ధర్మం. కానీ మనం ఏం చేస్తున్నాం? పంచభూతాలనే పూజించేటువంటి హైందవ ధర్మంలో బతుకుతూ పంచభూతాలను కలుషితం చేస్తున్నాం మళ్ళీ మతం పేరిట. ఇవాళ మీరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన వినాయకుల్ని నగరంలోని వాటర్ బాడీస్లో వేయొద్దు అంటే మా మతంలో ఇన్వాల్వ్ అవుతావా అంటూ ఎంత ఘర్షణ జరుగుతుందో మీరు గమనించండి. సో ఏ ధర్మం మనది? మళ్ళీ పంచభూతాలను పూజించే ధర్మమే. ఇలా పంచభూతాలను నాశనం చేయొద్దు అంటే మా మత స్వేచ్ఛను హరిస్తారా అంటారు. సో మత స్వేచ్ఛను హరించేది ప్రభుత్వాలు కాదు. మతం పేరిట పంచభూతాలను సర్వనాశనం చేసుకుంటున్నాం కదా. దీపావళి రోజు క్రాకర్స్ కాల్చి వాయుదేవుణ్ణి కాలుష్యపరచకండి, గ్రీన్ క్రాకర్స్ వాడండి, సమయం తగ్గించుకోండి. మొత్తానికి కాదంటే మా మతంలోనే మీరు అడ్డు తగులుతారా అంటున్నారు. మన మతం చెప్పిందా? మన ధర్మం చెప్పిందా పంచభూతాలను కలుషితం చేయమని? అందువల్ల
మానవ జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల వల్ల కూడా ఇవాళ నగరాలు కాలుష్య కూపాలుగా మారిపోతున్నాయి. అందువల్ల ఈ బ్లూ అండ్ గ్రీన్ కవర్సే కాదు, ఇవాళ బిల్టప్ ఏరియాలో నగరాల్లో 90% నాన్ పర్మియబుల్ బిల్టప్ ఏరియా అంటారు. అంటే భూమిలోకి ఇనకటానికి అవకాశమే లేనిది. ఇవాళ నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నాం. హైడ్రా లాంటి సంస్థలు వస్తే దానిపైన యుద్ధాలు ప్రకటిస్తున్నారు. సో హైడ్రా తప్పు చేస్తే ప్రశ్నించాలి, హైడ్రా పేదవారిపైన జులుం జులిపిస్తే ప్రశ్నించాలి, హైదరాబాద్ ఆ హైడ్రా నోటీసులు ఇవ్వకుండా కూలిస్తే ప్రశ్నించాలి. కానీ హైడ్రా లాంటి వ్యవస్థే అదేదో దేశద్రోహ వ్యవస్థలాగా మనం మాట్లాడుతున్న తీరు, నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తున్నాం కదా. సో అంటే మీరు అక్రమ నిర్మాణాలని మనం ప్రశ్నించకూడదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా సహజ పరివాహక వ్యవస్థ, నీరు పళ్ళ మెరుగు అంటారు, నీరు ఆటోమేటిక్గా నీకు డౌన్కి వెళ్తుంది. కానీ నీటిని అడ్డుకుంటున్నాం మనం. అడ్డంగా అడ్డుకున్న తర్వాత అవి ఎక్కడికి పోవాలి? ఇళ్ళకి రాకపోతే. దీనివల్ల నష్టపోయేది ఎవరు? మళ్ళీ నష్టపోయేది పేదవారు, లోయర్ మిడిల్ క్లాస్. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం వరదలు వచ్చినా నాకేమీ కాదు, ఎందుకంటే నేను 19th ఫ్లోర్లో ఉంటాను, హైరైజ్ బిల్డింగ్లో ఉంటాను. నాకేమవుతుంది? ఏమీ కాదు కదా. 19వ అంతస్తులో ఉన్నా నేను. 19వ అంతస్తు దాకా హైదరాబాద్లో అయితే వరదలు రావు కదా. కానీ ఎవరు దెబ్బతింటున్నాడు? ఆ రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వాళ్ళు అన్యాయం అవుతున్నారు. నేను 19th ఫ్లోర్లో ఉండి నా ఇంట్లోనే ఉన్న స్టూడియోలో నేను బ్రహ్మాండంగా వీడియోలు చేసుకుంటాను. నా జీవనోపాధికి ఏ రకమైన అడ్డంకి లేదు, నా లైఫ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను. పాపం వాళ్ళు వర్షంలో తడుస్తూ వరదల్లో ఈదుతూ నా ఇంటికి వస్తువులు తెచ్చిస్తారు. రేపు మాపో డ్రోన్ల ద్వారా కూడా తెచ్చిస్తారు. సో నాకేమీ బదులు నా జీవితం బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆవేదన ఏంటి? దీనివల్ల ఎవరు దెబ్బతింటున్నారు? ఆ రోడ్డు పక్కన చిరు వ్యాపారి దెబ్బతింటున్నాడు. ఒక చిన్న గుడిసెలోనో చిన్న ఇంట్లోనో ఉండేటువంటి పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు. లోయర్ మిడిల్ క్లాస్ ఇబ్బంది పడుతున్నాడు. నడుచుకుంటూ రావాలి, నాకేముంది, కారులో కూర్చుంటాను, ఆ కారు లోపలికి వాటర్ రానంత కాలం నాకు ఇబ్బంది లేదు కదా. ఆ వాటర్ వచ్చే పరిస్థితి వస్తే నేను ఇంట్లోనే ఉంటాను, బయటికే రాను. ఇంట్లో ఉండి నా ఆఫీస్ వర్క్, నా పని చేసుకోవచ్చు, నా జీవితానికి ఇబ్బంది లేదు. అంటే అర్థం ఏంటి? ఈ అర్బన్ డిజాస్టర్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ని ఏమీ చేయదు. చేసేదల్లా లోయర్ క్లాసెస్ను, ఎకనామిక్ స్టేటాలో దిగువ ఉన్న వారిపైన ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. కానీ ఈ పరిస్థితికి కారణం ఆ లోయర్ క్లాస్ కాదు. ఈ లోయర్ క్లాసు పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ భూమికి వాళ్ళ కారణం కాదు. అంటే వాళ్ళు కారణం కాదు, వాళ్ళు ఏం ఫామ్ హౌజులు కట్టుకొని ఆక్రమించుకోలేదు, వారు పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకొని నాలాలను ఆక్రమించుకోలేదు. ఎస్, కొంతమంది నాలాల పైన చిన్న చిన్న ఇల్లు కట్టుకోవచ్చు, వాళ్ళకి మీరు పునరావాసం కల్పించండి, వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళ పునరావాసం కల్పించండి. కానీ తప్పు చేసేది ఒకరు, శిక్ష అనుభవించేది మరొకరుగా మారిపోతున్నారు. సో అందువల్ల కాంక్రీట్ అరణ్యాలుగా మారిపోతున్నాయి. ఇంకుడు కుంటలు లేవు. నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో మాకు ఈ ఇంకుడు కుంటల పైన రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో ఒక మీటింగ్ జరిగింది. ఒక రకంగా వర్క్షాప్, ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కూడా పిలిచారు, ఆఫీసర్స్ అంతా వచ్చారు. ఒక 2 గంటలు అయిపోయాక నాకు ఎందుకో డౌట్ వచ్చింది. అసలు కలెక్టరేట్ ఆఫీసులో 2 గంటల నుంచి ఇంకుడు గుంటల శాస్త్రీయత, ఇంకుడు గుంటల ఆవశ్యకత పైన కలెక్టర్ మాట్లాడాడు, జిల్లా పరిషత్ CEO మాట్లాడారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ మాట్లాడాడు. అన్నైనాక నాకు డౌట్ వచ్చి అడిగాను, సరే ఈ కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడ ఇంకుడు గుంట ఉందా అంటే లేదని చెప్పారు. అంటే ఇంకుడు గుంట కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడా లేదు, కానీ కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఇంకుడు గుంటల ప్రాధాన్యత మీద ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నాం. ఎంతటి హిపోక్రసీ మీరు చూడండి. అందువల్ల ఒక ప్రొఫెషనల్ ప్లాన్కి గౌరవం లేదు. ఒక స్టామ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ పైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మీటింగ్ జరిగింది. మీకు IIT నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిచారు. వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ప్రపంచ నగరాల అనుభవాలు అవన్నీ కూడా స్లైడ్ షోతో మాకు పవర్ పాయింట్తో ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఎంతో విజ్ఞానదాయకంగా ఉంది. వచ్చిన వాళ్ళు అర్బన్ ఎక్స్పర్ట్, అర్బన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్, అది కూడా IIT ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్గా ఉన్న నగరాల అనుభవాలు చెప్తున్నారు. కానీ మన ఎమ్మెల్యేలలో ఎవరు మధ్యలో క్వశ్చన్ అడుగుతాడు, తెలియదు ఒక క్వశ్చన్. ఇంకో ఎంపీ, ఎమ్మెల్సీ అసలు వీళ్ళు మాట్లాడడం ఎక్కువైపోయింది, ఎక్స్పర్ట్స్ని మాట్లాడియలే. ఒక గంట సేపు చూశాక నేను అసలు మనం ఎక్స్పర్ట్ల క్లాస్ చెప్తున్నామా, ఎక్స్పర్ట్లు చెప్పింది మనం వినడానికి వచ్చామా అని అన్న తర్వాత కాస్త ఇక మా ఇన్ఛార్జ్ మినిస్టర్ని మీరు ఆగండి అయ్యా, ఆయన వాళ్ళ ఎక్స్పర్ట్ చెప్పండి అన్నాడు. ఎక్స్పర్ట్స్ ఒక అర్ధ గంట కూడా చెప్పలే, సగం మంది ఖాళీ అయిపోయారు, లేని కూడా లేరు. అంటే వాళ్ళకేంటి గోళా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు మేము మాట్లాడుతాం, పేపర్లో రావాలి.
అక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, అంటే చూడు పలానా వాడు మాట్లాడిండో తెల్లారి పేపర్లు రావాలి, ఆ ఎక్స్పర్ట్ చెప్పింది ఇంటే నాకేం లాభం అని. ఇది పొలిటికల్ సిస్టమ్. అంటే ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్కి విలువ ఇవ్వని, మాకే అన్నీ తెలుసని ఆలోచించి మేమే మాట్లాడాలి, మేము చెబితే ఎక్స్పర్ట్ తినాలి అనే రాజకీయ వ్యవస్థలో మనం బతుకుతున్నాం. కొన్ని విషయాల్లో ఇట్ ఈస్ నాట్ ద పొలిటికల్ లీడర్షిప్ కాదు, పొలిటికల్ లీడర్షిప్ ఇవ్వాలి. ఇప్పుడు స్టామ్ వాటర్ డ్రైన్ ఎలా ఉండాలని మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్తే కరెక్టా? హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒక లీడర్షిప్ ఇవ్వాలి. చేయాల్సింది ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ చేయాలి. కానీ మన పొలిటికల్ కల్చర్ ఎలా చేయదు, అన్నీ నాకే తెలుసు అనుకుంటారు. అది నీటిపారుదల ప్రాజెక్ట్ డిజైన్ అయినా నేనే చెప్తా, అది దేవాలయం వాస్తు అయినా నేనే చెప్తా, శిల్ప సంపద అయినా నేను, అది నగర అభివృద్ధి ప్రణాళిక అయినా నేనే చెప్తాను. నేను చెప్తాను విను అంతే. ఈ పొలిటికల్ కల్చర్, టాప్ డౌన్ పొలిటికల్ కల్చర్ వల్ల కూడా అర్బన్ ప్లానింగ్ ఎఫెక్ట్ అవుతుంది. సో అర్బన్ ల్యాండ్ యూజ్ పాలసీ అని ఉంటుంది. అంటే దేనికి రెసిడెన్షియల్ యూజ్కు ఎంత ల్యాండ్ వాడాలి, ఇండస్ట్రియల్ యూజ్కి ఎంత వాడాలి, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత వాడాలి. ఇప్పుడు అది ఎక్కడన్నా ఉందా? ఇష్టం వచ్చినట్టుగా ల్యాండ్ యూజ్ పర్మిషన్లు ఇచ్చేస్తారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లతో, డబ్బుల ప్రభావంతో. లేదనుకుంటే ఏమైనా పొరపాటున కాస్త ల్యాండ్ మిగిలింది అంటే ప్రభుత్వం ఆక్షన్ చేస్తుంది. దాని నుంచి డబ్బులు కావాలి, దాని నుంచి రేషన్ బియ్యం ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చే ప్రజల గొంతమ్మ కోరికలకు, ఓట్ల కొరకు ప్రభుత్వాలు ఇచ్చే హామీలు తీర్చడానికి విలువైనటువంటి ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెట్టాలి. ఇది కదా, ఇది మన డెమోక్రసీ పేరిట జరుగుతున్న దుర్మార్గం ఇది. సో డెమోక్రసీలో ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇట్లే ఉంటుంది. మనం ఎక్కడ పోతున్నాం? సో అందువల్ల ఇప్పుడు మీకు ప్రపంచంలో మహానగరాలు చూడండి, అర్బన్ ఫారెస్ట్రీ అని ఉంటుంది. అంటే నగరం మధ్యలో మంచి చిక్కని అడవి ఉంటుంది. అది దానివల్ల లాభం ఏంటి అంటే పర్యావరణం, అర్బన్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర అర్బన్ ఫారెస్ట్ ఎక్కడ ఉందా? ఉన్న చెట్లు నరికేసుకుంటున్నాం, 100 ఏళ్ల కింద చెట్లు. చేవళ్ళ దగ్గర చెట్లను చూడండి, 100 సంవత్సరాల కింద ఉన్న చెట్లను కూడా మనం తెగ నరికి పెరికేస్తున్నాం, బనియన్ ట్రీస్ అన్నింటినీ. అవి హిస్టారికల్ ఎవిడెన్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కిందటి. అందువల్ల ఏం జరుగుతుంది అంటే, మరి ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO అర్బన్ అగ్రికల్చర్ ఉండాలని చెప్పింది. అంటే నగరం మధ్యలో ఒక పెద్ద కూరగాయల గార్డెన్ ఉండాలి. ఉందా హైదరాబాద్లో మీరు ఎక్కడన్నా? ఒక నగరం మధ్యలో ఒక పెద్ద కూరగాయల గార్డెన్ ఉంటే ఏం లాభం అంటే, వాటర్ అక్కడ ఇనికిపోతుంది, ఒకటి లాభం. 2 గాలి ఫ్రెష్ అవుతుంది మొక్కల వల్ల. 3 మంచి కూరగాయలు, ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి మనకు. తర్వాత ప్రజలకు, పేద అర్బన్ పూర్కి ఉపాధి దొరుకుతుంది. అలాగే మీకు సరసమైన ధరలకు కూరగాయలు దొరుకుతాయి. ఎక్కడ ఉందా? ఒకప్పుడు మీరు హైదరాబాద్ చుట్టూ ద్రాక్ష తోటలు, మల్లెపూల తోటలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నాయా? రియల్ ఎస్టేట్ పడా భూములు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ. సో అర్బన్ ప్లానింగ్ ఎంత ఘోరంగా దెబ్బతిందో చూడండి మీరు. హైదరాబాద్ చుట్టూ వర్షం పడితే మీకు ఆ ద్రాక్ష తోటల్లో ఇనికిపోయేది, ఆ మల్లెపూల తోటల్లో ఇనికిపోయేది. మీరు ఇలా ఆ నీళ్ళన్నీ హైదరాబాద్కే రావడం తప్ప ఇంకా మార్గాలు లేని పరిస్థితి తెచ్చుకుంటున్నాం కదా. సో అందువల్ల ఎప్పుడైతే మనం ఈ మన జీవన విధానం పేరిట నాశనం చేసుకుంటున్నామో ప్రకృతి ప్రకోపిస్తుంది. ప్రకృతి తప్పే ఉన్నది. మనం ఇప్పుడు అడవులు మనం నరికేసి వన్యమృగాలు ఉండేటువంటి ప్రాంతాల్లోకి మనం వెళ్తే అవి మన ప్రాంతాల్లోకి వస్తున్నాయి. అందుకే పేపర్లో చూస్తారు, హైదరాబాదులో చిరుత కలకలం. ఇది ఒక వారం రోజులకు, 15 రోజులకు ఒకసారి పేపర్లు వస్తాయి చూడండి. హైదరాబాదులో చిరుత కలకలం, మంచి రేవుల్లో కనిపించిన చిరుత. సో ఈ హడలెత్తిన స్థానిక ప్రజలు, అడవి శాఖకు విజ్ఞప్తులు, ఇదంతా రోజు మన పేపర్లో చూసుకోవాలి. సో ఈ పరిస్థితి మనం ఎందుకు తీసుకొస్తున్నాం? తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండాలి. ఉంటే నీకు రోడ్లు ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది. 70% ఆఫ్ ద ప్రజలు ప్రజా రవాణా వాడాలి. ఇలా హైదరాబాద్లో ఏంటి, ఆర్టీసీ ఇటీవల HMDA రిపోర్టు మనకు వార్తల్లో వచ్చింది, 25% తగ్గింది. హైదరాబాద్లో లాస్ట్ మీకు 10 years పీరియడ్ తీసుకుంటే కార్ల వాడే వారి సంఖ్య 400% పెరిగింది, బస్సులు వాడే సంఖ్య 40% పడిపోయింది. ఇవాళ ఆర్టీసీ పైన బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళు ఓన్లీ 25%. ఇక మెట్రో కూడా కలుపుకున్నా కూడా 30-35% మించి, అంటే ఉండాల్సిన నామలో సగం కూడా లేరు. మరి ఇది ఏ రకమైనటువంటి అర్బన్ డిజాస్టర్ కారణమవుతుంది? నగరాలు 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన ఉంటేనే ఆ నగరం ఎఫెక్టివ్గా ఉంటుంది అని.
కానీ 30-35% కూడా ఇవాళ అర్బన్ ట్రాన్స్పోర్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద లేరు. అందువల్ల ఒకప్పుడు మీకు హౌసింగ్ అనేది ఒక ప్రభుత్వ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉండేది. మీరు హైదరాబాద్ నగరంలో చూడండి, మీకు నిజాం టైంలోనే వరదలు వస్తే నిర్వాసితులకు కాచిగూడ ప్రాంతంలో మీకు ఇండ్లు కట్టి పెట్టారు ఆ రోజుల్లోనే. తర్వాత మనకు కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్, ముజుంజాయి మార్కెట్, ముజుంజాయి హౌసింగ్ బోర్డు, మీరు మౌలాలి హౌసింగ్ బోర్డు, మీకు ఇక్కడ సంజీవరెడ్డి నగర్లో హౌసింగ్ బోర్డులు, ఎన్ని హౌసింగ్ బోర్డులు ఉండేవి చూడండి. లాస్ట్ 20-30 ఇయర్స్లో హైదరాబాద్ నగరంలో వచ్చిన ఒక్క హౌసింగ్ బోర్డు కాలనీ చూపెట్టింది నాకు. మీకు బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డు, LIG, MIG, HIG అని. ఎందుకు? ప్రభుత్వాలు గృహ నిర్మాణ బాధ్యత నుంచి బయటికి వెళ్ళి రియల్ ఎస్టేట్ కప్పచెప్పేశారు. అందుకే హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద విల్లాలు వెలుస్తున్నాయి, ఆకాశ హర్మ్యాలు వెలుస్తున్నాయి, కానీ సామాన్య మధ్యతరగతి వర్గానికి ఇండ్లు కాలనీలు లేవు. ఒకప్పుడు ప్రభుత్వమే ప్రోత్సహించే హౌసింగ్ బోర్డు ద్వారా ప్రోత్సహించిన కాలనీలే కదా నేను చెప్పిన మీకు. మొత్తం హైదరాబాద్ అంతటా కూడా కూకట్పల్లి, సంజీవరెడ్డి నగర్, మౌలాలి, బాగ్లింగంపల్లి, ముజుందాయి మార్కెట్, ఇవన్నీ కూడా హౌసింగ్ బోర్డు నాకు ఇమీడియట్గా గుర్తొచ్చినాయి చెప్పాను. ఇంకా నాకు గుర్తురాని కూడా ఉండొచ్చు కదా. సో ఇవన్నీ ఇన్ని హౌసింగ్ బోర్డులు వచ్చి ఇప్పుడు ఎక్కడ పోయింది అంటే ప్రభుత్వాలు వ్యాపారాలు చేస్తున్నాయి, భూములు అమ్ముకుంటున్నాయి. ప్రభుత్వాలు వ్యాపారాలకే ఉపయోగపడుతుంది, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్లకు. ప్రభుత్వాలు మధ్యతరగతికి ఇల్లు కావాలి, పోనీ ప్రైవేట్ వారి ద్వారానే ఎంకరేజ్ చేయాలి, అభ్యంతరం లేదు. ప్రభుత్వం కట్టదు, అఫోర్డబుల్ హౌసింగ్ కింద స్కీములు ఇచ్చి ప్రభుత్వం ఎంకరేజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు కదా. మనం అందువల్ల ప్రజల రైట్ టు హౌసింగ్ కూడా ఒక ఫండమెంటల్ రైట్ అనేది మనం మర్చిపోతున్నాం. మన ప్లానింగ్లో ఉండేటువంటి లోపం అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్కు స్ట్రక్చరల్ సొల్యూషన్స్ వెతకాలి, కానీ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ వెతకం. మనం ప్రాబ్లం పెంచుకుంటాం. ఇంతకుముందు మనం క్లాసిక్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చూసాం కదా, కిందికి వేలాడుతున్న కేబుల్ వైర్లు, టీవీ కేబుల్లు కావచ్చు, ఇంటర్నెట్ కేబుల్ వైర్లు కావచ్చు. పరిష్కారం ఏంటి? వాటి పైకి కట్టాలి. వాళ్ళు కట్టడం లేదు, కట్టకపోతే వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి జైలు ఎత్తే వాళ్ళే కడతారు. ఎందుకంటే చట్టాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తుంటే వాళ్ళని శిక్షించాల్సింది పోయి ప్రజలు శిక్షించింది ప్రభుత్వం. వెంటనే ఆ వైర్లు కట్ చేసి టోటల్ హైదరాబాద్లో ఇంటర్నెట్ షట్ డౌన్. దాంతో సచివాలయమే పనిచేయదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆగిపోతుంది, కంపెనీల ఆఫీసులు మూతపడతాయి. అసలు ఎంత తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటారో ప్రభుత్వ అధికారులు చూడండి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం మీకు కిందికి వేలాడుతున్న కేబుల్ వైర్స్ ప్రమాదకరంగా మారింది నిజం. వాటి పైకి కట్టాలని రూల్ కూడా ఉంది. కట్టని కేబుల్ ఆపరేటర్ల పైన, ఇంటర్నెట్ ఆపరేటర్ల పైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి సమయం ఇచ్చి ప్రాక్టికల్గా ఎంత టైం పడుతుంది పైకి కట్టడానికి. కాదనుకుంటే ప్రభుత్వమే ఖర్చులు పెట్టి పైకి కట్టించి వాళ్ళకి వసూలు చేయండి, లేదా వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేయండి, వాళ్ళకి జైల్లో పెట్టండి. కానీ మేము వాళ్ళని శిక్షించలేము, ఎందుకంటే వాళ్ళు మాకు అన్ని రకాలుగా మాకు లింకులు ఉంటాయి వాళ్ళతోని. అందువల్ల మేము ప్రజలు శిక్షిస్తాం. నీ చేతకాని దాని ప్రజలు శిక్షణ ఏంటి? మంచగండా పొడుగున్నాడని చెప్పి కాళ్ళే నరికేసుకున్నాడు వాడు. ఇది మన ప్రభుత్వాలు పనిచేసేటువంటి తీరులు. సో ఇలా అర్బన్ ప్లానింగ్ను సర్వనాశనం చేశాం మనం. దానివల్ల ఇవాళ హైదరాబాద్ నగరం ఎక్క దేశమంతటా ఇది. ఇలా బెంగళూరు నుంచి కంపెనీలు మేము పారిపోతామని చెప్తున్నారు, భరించలేకపోతున్నాం హైదరాబాద్లో. పరిస్థితి హైదరాబాద్ కూడా అదే వస్తుంది. 2 గంటలు 3 గంటలు నీకు ట్రాఫిక్లో నిలబడితే ఏ కంపెనీ CEO హైదరాబాద్ ఉంటాడు? నాకు చెప్పండి. ఒక పర్లేదా? కార్లో కూర్చొని 2-3 గంటలు పనిచేసి ఉండాలని CEO కోరుకుంటాడా? సో ఈ రకంగా నగరం పోతే పెట్టుబడులు వస్తాయా? ఉపాధి దొరుకుతుందా? సో దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం డీకంజెషన్ విధానం. ఇప్పుడు మీరు చిన్న చిన్న టౌన్లను కూడా డెవలప్ చేశారనుకోండి, మీకు చిన్న చిన్న ఐటీ హబ్లు అని చెప్పి ఖమ్మంలో, వరంగల్లో పెట్టారు, కానీ ఏ రకమైన ఐటీ జాబ్స్ వచ్చాయి అక్కడ? సో ఇవాళ అర్బన్ మొబిలిటీ పెరిగింది, రహదారులు పెరిగాయి, కొత్త కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. మీరు అంతటా కాన్సన్ట్రేషన్ మొత్తం హైదరాబాద్లో ఎందుకు ఉండాలండి? మీకు వరంగల్లో ఒక సిటీగా డెవలప్ చేయండి, కరీంనగర్ ఒక సిటీగా డెవలప్ చేయండి, హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ సిటీస్ డెవలప్ చేయండి. శాటిలైట్ సిటీ అంటే పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్న అదొక నగరం. స్కూళ్ళు, హాస్పిటళ్ళు, రిక్రియేషన్ సెంటర్లు, మార్కెట్లు అన్నీ ఉండాలి అక్కడ. ఉంటే అదొక సిటీ. మీకు హైదరాబాద్ రాను కూడా రాడు, వాళ్ళు అక్కడే ఉంటారు ఆ సిటీలోనే. ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు హైదరాబాద్ వస్తారు. ఇవాళ కనెక్టివిటీ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, ఇదేం అసాధ్యం కాదు కదా. ప్లాన్ సిటీ, టోటల్లీ న్యూ సిటీ ప్లాన్ చేసుకోండి. సో ఇది శాటిలైట్ సిటీస్ నిర్మించుకోవచ్చు మనం ఇక్కడ ఆలోచన ఉందా? ఎక్కడైనా రాజకీయాలే రోజు కదా, వీళ్ళు వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటే సరిపోతుంది కదా.
సో అందువల్ల అర్బన్ ఏరియాలో మాస్టర్ ప్లాన్స్ ఇవాళ 38% ఆఫ్ రాష్ట్ర రాజధానులకు మాస్టర్ ప్లాన్లే లేవు. మాస్టర్ ప్లాన్ అంటే అర్థం ఏంటి? ఒక 50 ఏళ్ల తర్వాత ఉండే అవసరాలకు అనుగుణంగా నగర నిర్మాణ ప్రణాళిక రూపొందించాలి. 50% ఆఫ్ స్టాట్యుటరీ టౌన్స్ అంటే మున్సిపల్ టౌన్స్కు ఇలా మాస్టర్ ప్లాన్స్ లేవు ఇండియాలో. ఇక అవి ఎట్లా డెవలప్ అయింది చెప్పండి? ఎవరికి దోచినట్టు వాడు అడ్డగోలుగా కట్టుకుంటూ పోతాడు, ఏ అనుమతులు లేకపోయినా కడతాడు, అధికారులు చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తారు. తర్వాత అంత అయిపోయినాక హైడ్రా లాంటి వ్యవస్థలు కూలుస్తామంటారు. మరి పర్మిషన్లు ఎవరిచ్చారండి? ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులను తీసుకెళ్ళి 4 ఏళ్ళు జైల్లో పెట్టండి. ఆ సంతకం పెట్టినోడు ఉంటాడు కదా, ఎట్లా సంతకం పెట్టాడు? అసలు ఒక్కసారి నలుగురిని జైల్లో పెడితే మంత్రి ఫోన్ చేసినా కూడా వాడు సంతకం పెట్టాడు. ఆ ధైర్యం ఎవరికి ఉన్నది? మనం అంతా అందరం కలిసి నగరాలను నాశనం చేసుకుంటూ ప్రకృతి ప్రకోపించింది, సో ఆకాశానికి చిల్లుబడిందా అని వార్తలు రాసుకోవడానికి పనికి వస్తుంది.